Hi, welcome to MK State. Today topic is harmonic mean. ఓకేనా దాన్ని దేంట్లో డినోట్ చేస్తారంటే హెచ్ఎం, క్యాపిటల్ హెచ్ఎం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోనిక్ మీన్ యొక్క డెఫినేషన్: ఫర్ ఏ గివెన్ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ద రెసిప్రోకల్ ఆఫ్ ది అర్థమెటిక్ మీన్ ఆర్ ది రెసిప్రోకల్ ఆఫ్ ది గివెన్ అబ్జర్వేషన్స్ ఈజ్ కాల్డ్ హార్మోనిక్ మీన్. ఇట్ ఈస్ డినోటెడ్ బై హెచ్ఎం. ఓకేనా, అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నానంటే మనం రెసిప్రోకల్ ఆఫ్ ది గివెన్ అబ్జర్వేషన్స్ అంటున్నాడు. మనకి దేనికి అర్థమెటిక్ మీన్ మనకి ఆల్రెడీ ఫార్ములాస్ తెలుసు. ఓకేనా, ఇక్కడ చూడండి హార్మోనిక్ మీన్ కి అన్గ్రూప్డ్ డేటా ఇది, డిస్క్రీట్ డేటా అంటే గ్రూప్డ్ డేటా ఇది ఫార్ములా. ఓకేనా, ఇవి ఎలా ఉంటాయి అంటే రెసిప్రోకల్ దేనికి అర్థమెటిక్ మీన్ కి దేంతో డినోట్ చేస్తారు? ఎక్స్ బార్ తో డినోట్ చేస్తారంటే ఇది అన్గ్రూప్డ్ డేటా కింద తీసుకుందాం. అన్గ్రూప్డ్ డేటాకి ఫార్ములా ఏంటి? సిగ్మా xi బై స్మాల్ n. చూసారా, ఇది రెసిప్రోకల్ మారుతుంది, పైకి కిందకి మారుతుంది. ఓకేనా, రెసిప్రోకల్ ఆఫ్ ది అర్థమెటిక్ మీన్ ఆర్ ది గివెన్ అబ్జర్వేషన్. దానికి మళ్ళీ రెసిప్రోకల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది చూడండి. ఓకేనా, మారుతుంది, దీనికి మళ్ళీ 1/xi వస్తుంది. అదేవిధంగా గ్రూప్ డేటాగా చెక్ చేసుకుంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా fi xi బై క్యాపిటల్ ఎన్. ఓకేనా, ఇక్కడ స్మాల్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంటే ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చున్నాడు అని మీనింగ్. ఓకేనా, ఎన్ని ఇచ్చున్నాడు ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7 ఇచ్చున్నాడు. ఓకేనా, ఇక్కడ ఎన్ అంటే ఏంటంటే టోటల్ ఫ్రీక్వెన్సీ. అది మనం గ్రూప్ డేటా వచ్చినప్పుడు చెప్తాను. ఇది మనం ఎందుకు చెప్తున్నాను అంటే ఇవి చూడండి, ఇవి దీనివల్లే వచ్చాయి అనమాట. ఇప్పుడు అర్థమెటిక్ మీన్ కి హార్మోనిక్ మీన్ డిఫరెన్స్ ఏంటంటే ఇది లార్జ్ నెంబర్ ఆఫ్ డేటా ఇచ్చినప్పుడు, అంటే డేటా అనేది హెవీగా ఉన్నప్పుడు, చాలా కష్టంగా ఉన్నప్పుడు బై యూజింగ్ హార్మోనిక్ మీన్. అర్థమవుతుందా? ఇది మీన్ క్యాలిక్యులేషన్ చేయడమే, ఇది మీన్ క్యాలిక్యులేషన్, యావరేజ్ క్యాలిక్యులేషన్ చేయడం. దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మీన్ని, అర్థమెటిక్ మీన్ ఎప్పుడు యూజ్ చేస్తాము, హార్మోనిక్ మీన్ ఎప్పుడు యూజ్ చేస్తాము చెప్తున్నాను. ఓకేనా, ఇది హెవీ డేటా ఇచ్చినప్పుడు, చాలా కష్టంగా ఉన్నప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకొని మీన్ని క్యాలిక్యులేషన్ చేస్తాం. ఓకేనా, నార్మల్గా ఉన్నప్పుడు మనకు తెలిసింది కదా అర్థమెటిక్ మీన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా హార్మోనిక్ మీన్, మన టాపిక్ వచ్చి హార్మోనిక్ మీన్ కాబట్టి దాంట్లో చూద్దాం. ఇక్కడ అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా ఉంది. అదేవిధంగా గ్రూపుల్లో డిస్క్రీట్ డేటా కానివ్వండి, కంటిన్యూస్ డేటా కానివ్వండి, ఒక ఫార్ములా ఉంది. ఓకేనా, అన్గ్రూప్డ్ డేటాకి ఏమి ఇచ్చాడు ఫార్ములా? స్మాల్ ఎన్ బై సమ్మేషన్ అంటే సిగ్మా 1/xi. అర్థమైందా? ఇక్కడ ఎన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని మనకు తెలుసు, అంటే 7 బై ఇక్కడ మనం ఏమి ఇచ్చినాడు? సిగ్మా ఆఫ్ 1/xi వాల్యూ మనం క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే ఎలా చేస్తామంటే ఇచ్చిన వాల్యూస్ మనం ఏమనుకుంటాం? xi వాల్యూస్ అనుకుంటాం. ఓకేనా, xi అనుకొని వాటికి క్యాలిక్యులేషన్ చేస్తాం, నేను చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ డేటా ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి? క్యాపిటల్ ఎన్ బై సిగ్మా fi బై xi. ఇక్కడ fi అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూస్, ఇవి xi వాల్యూస్. ఇదేంటిది? టోటల్ ఫ్రీక్వెన్సీ, అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇస్తాడుగా మనకి, xi వాల్యూస్ ఇస్తాడు, fi వాల్యూస్. దీని మొత్తాన్ని మనం యాడ్ చేసుకుంటే ఇక్కడ మనకి క్యాపిటల్ ఎన్ వస్తుంది. ఆ ప్రాబ్లమ్స్కి వెళ్ళినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ది మనకి ఏమి ఇచ్చాడు? క్యాలిక్యులేట్ ది హార్మోనిక్ మీన్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. ఏంటి ఆ డేటా అనేది? 10, 25, 135, 52.5, 0.5, 110, 7 ఇది ఇచ్చాడు. ఓకేనా, దాన్ని మనం సొల్యూషన్ పెట్టేసి గివెన్ డేటా అని చెప్పి రాసేసి దీన్ని మనం ఏం చేస్తున్నాను అంటే రో వైజ్ ఇచ్చాడు, కాలం వైజ్ రాసుకుంటున్నా. ఏమి ఇచ్చినాడు? 10, 25, 135, 52.5, 0.5, 110, 7. ఇప్పుడు 2 లైన్స్ గ్యాప్ వదిలి, మన ప్రొసీజర్ తెలుసు కదా, 2 లైన్స్ గ్యాప్ వదిలేసి మనం ఫార్ములా రాసేసుకున్నాం. ఓకేనా, ఫార్ములా నేను ఆల్రెడీ రాసేసాను. ఇక్కడ
ఫార్ములా తగ్గట్టు స్మాల్ n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే ఎన్ని ఇచ్చినాడు, స్మాల్ n ఈక్వల్ టు ఎన్ని ఇచ్చినాడు ఆల్రెడీ మనం కౌంట్ చేసాగా 1 2 3 4 5 6 7 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు కాబట్టి 7. ఓకేనా. ఇప్పుడు ఫార్ములాకి వస్తే యాడ్ చేయమంటున్నాడు దేన్ని, 1/xi వాల్యూస్ ని యాడ్ చేయమంటున్నాడు. మనకు తెలుసా 1/xi వాల్యూస్, ఇక్కడ తెలియదు. ఏం తెలుసు, xi వాల్యూస్ తెలుసు. కాబట్టి మనం ఇప్పుడు ఏం క్యాలిక్యులేషన్ చేస్తామంటే 1/xi వాల్యూస్ ని క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే ఏంటి, 1/10 అంటే 0.1000. ఓకేనా. 40 అక్కడ వచ్చి పాయింట్ తర్వాత 4 వాల్యూస్ వేసుకోవాలి. అదేవిధంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. దాన్ని ఏం చేయమంటున్నాడు, సిగ్మా 1/xi ఇక్కడ వచ్చిన వాల్యూస్ మొత్తాన్ని యాడ్ చేయాలి. ఓకేనా. యాడ్ చేసే వచ్చే వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి అయిపోతుంది. ఓకేనా. నేను డైరెక్ట్గా వాల్యూస్ అనేవి రాస్తాను, చూద్దామా. ఇప్పుడు నేను వాల్యూస్ అనేవి క్యాలిక్యులేషన్ చేసి వేసేసాను. ఓకేనా. ఇక్కడ నేను క్యాలిక్యులేటర్ యూస్ చేసి క్యాలిక్యులేషన్ చేయాలి అంటే వీడియో అనేది చాలా లాంగ్ అయిపోతుందమ్మా. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ విధంగా చేయాలో. ఏం లేదు, 1/xi వాల్యూ ఎంత ఉంది 10 అంటే 1/10 చేయాలి. ఇక్కడ 1/25 1/135 1/52.5 చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయి. ఇవి మనం ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చింది, ఫార్ములా మనకి ఏముంది, సిగ్మా దేనికి ముందు ఉంది, 1/xiకి ముందు ఉంది. కాబట్టి 1/xi వాల్యూస్ నేను ఏం చేశాను, యాడ్ చేశాను. ఓకేనా. ఇప్పుడు మనం ఫార్ములా చెక్ చేసుకుంటే ఫార్ములాలో కావాల్సిన వాల్యూస్ మొత్తం వచ్చాయా లేదా చెక్ చేయండి. ఫస్ట్ n తెలిసిందిగా, n అంటే 7. ఎలా వచ్చింది, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకొని వేసాను. మనకి ఈ వాల్యూని ఆల్రెడీ మనం క్యాలిక్యులేషన్ చేసాం, ఇట్లా యాడ్ చేసిన వాల్యూ. ఓకేనా. 7/2.3184 క్యాలిక్యులేషన్ చేస్తే 3.0198. ఇది హార్మోనిక్ మీన్ ఎప్పుడు, అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు. అదేవిధంగా గ్రూపుల్లో డిస్క్రీట్ డేటా ఇచ్చినప్పుడు ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి, అదేవిధంగా కంటిన్యూస్ డేటా ఇచ్చినప్పుడు ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలో చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ సేమ్ మనకి ఏ డేటా ఇచ్చున్నాడు, ఇక్కడ హార్మోనిక్ మీన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మనకి ఇచ్చిన డేటా వచ్చి డిస్క్రీట్ డేటా. ఓకేనా. ఇవన్నీ ఈ డేటా అనేది ఏ టైప్ అనేది కూడా మీకు మన ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఒకవేళ తెలియకపోతే అవి చూసుకొని ఇక్కడ రండి. ఓకేనా. ఏంటిది, డిస్క్రీట్ డేటా. డిస్క్రీట్ డేటా ఇచ్చినప్పుడు హార్మోనిక్ మీన్కి ఫార్ములా ఏంటి, పక్కన రాస్తున్నానమ్మా. హెచ్ఎం ఈక్వల్ టు N/సిగ్మా Fi/xi. ఓకేనా. ఫస్ట్ మనకి ఇచ్చినది డిస్క్రీట్ డేటా కాబట్టి మనకి ఈ ప్రాబ్లం క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా ఉంటుందిరా అంటే రో వైజ్ ఉంటుంది. అర్థమైందా, ఈ డేటానే అడ్డంగా ఉంటుంది. అంటే మార్క్స్, ఓకేనా, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే 10 మార్క్స్ వచ్చి 3 మెంబర్స్కి వచ్చాయి, 15 మార్క్స్కి వచ్చి 7 మెంబర్స్కి వచ్చాయి, 20 మార్క్స్ వచ్చి 11 మెంబర్స్కి వచ్చాయి. ఇది రిపీటెడ్ వాల్యూ అనమాట. అంటే 10 అనేది 3 టైమ్స్ రిపీట్ అయ్యింది అని అర్థం, అంతే కదా. 3 మెంబర్స్కి వచ్చాయంటే 3 టైమ్స్ రిపీటెడ్ అయింది. ఫ్రీక్వెన్సీ అంటే నథింగ్ బట్ ది వాల్యూ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ ఇన్ ది గివెన్ డేటా. ఇచ్చిన డేటాలో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ అయ్యి ఉంటుంది చూసారా, దాన్ని మనం ఏమంటామంటే ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకేనా. ఇది డేటా ఇచ్చింది. మీకు నేను ఏం చెప్తున్నాను, ఫస్ట్ ప్రాబ్లం చూడంగానే ఇచ్చిన ప్రాబ్లమ్ని కాలం వైజ్ రాసుకోవాలి. మనకు రో వైజ్ ఉంటుంది, కాలం వైజ్ రాసుకోవాలి. 2 లైన్స్ గ్యాప్ వదిలేసి మనకి ఏం క్యాలిక్యులేషన్ చేయమన్నాడు, దానికి ఏ డేటా ఇచ్చాడు, దానికి ఫార్ములా 2 లైన్స్ గ్యాప్ వదిలేసి ఫార్ములా రాసుకోండి అని చెప్పాను. ఓకేనా. ఇప్పుడు చూడండి, దాన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేస్తాను. ఇక్కడ క్యాపిటల్ N క్యాలిక్యులేషన్ చేయాలి. క్యాపిటల్ N అంటే ఏంటి, టోటల్ ఫ్రీక్వెన్సీ. అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని యాడ్ చేయాలని అర్థం. టోటల్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా సిగ్మా Fi/xi దేన్ని మనం యాడ్ చేయాలి, Fi/xi వాల్యూస్ మనకు తెలుసా, విడివిడిగా తెలుసు. xi వాల్యూ తెలుసు, Fi వాల్యూ తెలుసు, కానీ Fi/xi తెలుసా, Fi/xi తెలుసా మనకి తెలియదు. ఆ వాల్యూస్ని క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే ఏంటంటే 3/10
7/15, 11/20 ఈ విధంగా చేసి ఇక్కడ మనం ఏం చేయాలి, వాటిని యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చే వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే అయిపోతుంది. నేను డైరెక్ట్గా క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తాను. ఓకేనా? వాల్యూస్ అనేవి డైరెక్ట్గా వేసేసాను. చూడండి, తెలుసు కదా, ఎఫ్ఐ అంటే వాల్యూ ఏంది 3/xi వాల్యూ అంటే 10. 3/10 చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 7/15 చేస్తే ఈ వాల్యూ. ఎగ్జామ్ హాల్లో కూడా క్యాలిక్యులేటర్ అలౌ ఉంటుంది. క్యాలిక్యులేటర్ యూస్ చేస్తే మీరు ప్రాబ్లమ్స్ అనేవి చేయొచ్చు. ఓకేనా? మీరు భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఎన్ క్యాలిక్యులేషన్ చేసాం. ఎంత వచ్చింది? 63. ఎలా వచ్చింది? టోటల్ ఫ్రీక్వెన్సీ ఈ వాల్యూస్ మొత్తం మనం ఏం చేసాం? యాడ్ చేసాం. యాడ్ చేస్తే 63 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ సిగ్మా FI/XI అంటే FI/XI వాటి మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. మొత్తం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఒక వాల్యూ వచ్చింది, సబ్స్టిట్యూట్ చేశాను. 63 అంటే ఎన్, ఈ వాల్యూ అంటే ఇది. దాన్ని బై చేసామనుకోండి 23.0592. ఏంటిది? హార్మోనిక్. ఇప్పుడు డిస్క్రీట్ డేటా ఇచ్చినప్పుడు, అదేవిధంగా కంటిన్యూస్ డేటా ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయాలో చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, క్యాలిక్యులేట్ ది హార్మోనిక్ మీన్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. ఓకేనా? డేటా ఇచ్చాడు, మార్క్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే 10 నుంచి 14 మార్క్స్ తీసుకోవాలి. ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 15, ఇక్కడ 15, ఇక్కడ 15 వస్తాయని తీసుకోవాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ 15 వచ్చాయనుకోండి మార్క్స్, ఇక్కడ వస్తారు ఆ మెంబర్ అనేవాడు, ఇక్కడ యాడ్ అవుతాడు. అర్థమైందా? 10 to 14 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్, 15 to 19 మార్క్స్ వచ్చిన వాళ్ళు 7 మెంబర్స్. అంటే ఈ విధంగా ఇచ్చాడు. ఈ డేటా ఏంట్రా అంటే కంటిన్యూస్ డేటా. గ్రూప్ డేటాలో కంటిన్యూస్ డేటా ఫార్ములా ఏంటి మీకు నేను ఆల్రెడీ చెప్పాను. ఏం చెక్ చేసుకోవాలి? ఇచ్చిన దాన్ని అంటే రో వైజ్ ఉండేదాన్ని కాలం వైజ్ రాసుకొని 2 లైన్స్ గ్యాప్ వదిలేసి ఫార్ములా రాసుకోవాలి. ఓకేనా? నేను ఫార్ములా రాస్తున్నా. ఏంటి ఫార్ములా? HM = క్యాపిటల్ N బై సిగ్మా FI/XI. ఇందాకట్లాగే సేమ్ ఫార్ములా. డిస్క్రీట్ డేటా కానివ్వండి, కంటిన్యూస్ డేటా కానీ సేమ్ ఫార్ములా. ఓకేనా? ఫార్ములాను బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏం కావాలో ఎక్స్టెన్షన్ చేసుకుంటూ అవుతాం. ఓకేనా? అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. క్యాపిటల్ N అంటే ఎక్కడి నుంచి వస్తుంది? టోటల్ ఫ్రీక్వెన్సీ. టోటల్ ఫ్రీక్వెన్సీ దీని మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి క్యాపిటల్ N వస్తుంది. ఓకేనా? 10, 21, 63. క్యాపిటల్ N అనేది 63. మనకి క్యాపిటల్ N తెలిసింది. మనకి ఇంకేం కావాలి? సిగ్మా. దేన్ని యాడ్ చేయమంటున్నాడు? FI/XI వాల్యూస్ని యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, FI వాల్యూస్ తెలుసా? FI వాల్యూస్ తెలుసు, ఇది XI కాదు. ఓకేనా? XI వాల్యూస్ తెలుసా? XI తెలుసా మనకి? ఇక్కడ తెలియదు. ఓకేనా? మనం ఏం క్యాలిక్యులేషన్ చేయాలి? XI వాల్యూస్ని క్యాలిక్యులేషన్ చేయాలి. ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం? మన క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి చూసారా? ఇక్కడ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 అంటే 10 ప్లస్ 15/2 అంటే 12.5 వస్తుంది. 12.5. నెక్స్ట్ 15 ప్లస్ 20 ఎంత వస్తుంది? 35 అంటే 35/2 17.5. 17.5. 12.5కి ఎంత యాడ్ చేస్తే వచ్చింది? 5 యాడ్ చేస్తే 12.5 వచ్చింది. ఇంకా రిమైనింగ్ కూడా 5 యాడ్ చేసుకుంటూ వచ్చాయండి. మనకి సింపుల్ క్యాలిక్యులేషన్. ఇవి చేసినా ఒకటే, దాన్ని చేసినా ఒకటే. ఎంత వస్తుంది? 22.5. 22.5కి 5 యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 27.5. దీనికి 5 యాడ్ చేస్తే 32.5. నెక్స్ట్ 37.5. నెక్స్ట్ 42.5. కాబట్టి క్యాలిక్యులేషన్ చేసుకోండి. 40 ప్లస్ 45 85. 85/2 అంటే 42.5. ఓకేనా? అర్థమైందా? 80
40 + 45 అంటే 85/2 అంటే 42.5. ఓకేనా? ఇప్పుడు మనకి xi వాల్యూస్ తెలిసింది. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేషన్ చేయాలి? fy/xi. ఓకేనా? ఏం క్యాలిక్యులేషన్ చేయాలి? fy/xi వాల్యూస్ని క్యాలిక్యులేషన్ చేయాలి. తెలుసుగా ఏ విధంగా చేయాలో? fy/xi 3/12.5, 7/17.5, 11/22.5 వచ్చిందని మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. అర్థమైందా? సిగ్మా fy/xi యాడ్ చేసి వచ్చిన వాళ్ళకి సబ్స్టిట్యూట్ చేసామనుకోండి మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ వాల్యూస్ అనేవి క్యాలిక్యులేషన్ చేసి నేను డైరెక్ట్గా వేస్తాను. ఓకేనా? fy/xi వాల్యూస్ని క్యాలిక్యులేషన్ చేసి నేను డైరెక్ట్గా వేసేస్తాను. ఓకేనా? వీటిని మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. సిగ్మా fy/xi వాల్యూస్ యాడ్. ఇవి ఎందుకు చేస్తున్నాం? మన ఫార్ములా కావాలి కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, క్యాపిటల్ ఎన్ ఎంత వచ్చింది మనకి? 63 వచ్చింది. 63 బై సిగ్మా fy/xi వాల్యూ ఎంత వచ్చింది? చూడండి, 2.4320 దాన్ని వేసాను. దాన్ని బై చేసామనుకోండి 25.9046. ఇది ఆన్సర్. ఇప్పుడు హార్మోనిక్ మీన్లో కంటిన్యూస్ డేటా డిస్క్రీట్ అయినా కంటిన్యూషన్ అయినా మనకి సేమ్ ఫార్ములానే, ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం. ఓకేనా? ఇది ఓవరాల్గా హార్మోనిక్ మీన్. మీకు మీన్ చేయడం కానీ వచ్చేసింది అనుకోండి, సింపుల్గా దీని ఫార్ములాస్ కూడా మీకు అర్థమైపోతాయి. చాలా ఈజీ. అర్థమైందా? ఇది ఓవరాల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాబ్లమ్స్ అనేది అర్థం చేసుకోవాలి, బట్టి ఎప్పుడు పట్టద్దు. ఓకేనా? ఏం క్యాలిక్యులేషన్ చేయమన్నాడు? ఓకేనా? ఇచ్చిన డేటా ఏంటి, ఆ ఫార్ములా మనం రాసుకున్నాం అనుకోండి, దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ రావచ్చు. ఆ ఫార్ములా పక్కన పెట్టేసి మనం వేసుకుంటా ఇట్లాగా నేర్చుకుంటూ వెళ్ళామనుకోండి, fy కనుక్కున్నాం, xi కనుక్కున్నాం, fy/, ఇలా చేసామనుకోండి ఫార్ములా లేకుండా లాస్ట్లో వేసుకుందామని మనకు గుర్తుండదు. ఎవరికి కూడా అది బట్టి పట్టే విధానం. అసలు ఎందుకు క్యాలిక్యులేషన్ చేశారు xi వాల్యూ? ఆ ఫార్ములా పక్కన పెట్టేస్తే స్టార్టింగ్లోనే xi వాల్యూ నువ్వు ఎందుకు క్యాలిక్యులేషన్ చేయాల్సి వచ్చింది? ఓకే, చేసావు. fy/xi ఎందుకు చేసావు? అసలు పర్పస్ ఏంటి? దాన్ని క్యాలిక్యులేషన్ చేయాల్సిన పర్పస్ ఏంటి అసలు నీకు? దానివల్ల యూజ్ ఏంటి? దానికి సమాధానం ఏంటిరా అంటే, ఇచ్చిన డేటా రాసుకోవడం. ఫస్ట్ ఫార్ములా 2 లైన్స్ గ్యాప్ వదిలేసి ఫార్ములా రాసుకున్నాం అనుకోండి, దాన్ని బేస్ చేసుకొని మనకి ఫార్ములా తగ్గట్టుగా ఏమేం కావాలో ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు మీ మైండ్కి చాలా ఈజీగా అర్థమైపోతుంది, ఎక్కడ మర్చిపోరు. ఓకేనా? ఓకే, తెలుసు కదా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఓకేనా? మనకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.